అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది, కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది. బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది. ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు, మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది. సో హౌఎవర్ నెక్స్ట్ డే నైట్ వరకు అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం, సీల్ చేయడం, సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్ ఇక్కడ రీపోల్ చేయాలా వద్దా. ఈ అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డివిజన్ ఆఫ్ అబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో, ఆర్ఓ అండ్ అబ్జర్వర్. మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్. సో అబ్జర్వర్స్ తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మషీన్లు all 25 parliamentary constituency, all 175 assembly constituency అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం. అంటే వీ హ్యావ్ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్. మన రాష్ట్రంలో 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్. బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 AC, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్. ఇది సీల్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతమంది, బికాస్ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్డేట్ చేయలేకపోయాను. దట్ వెంట్ అప్ టు ద నైట్. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ people, first of all manaku electors, total electors 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 they voted in all the 25 parliamentary constituencies. Assembly constituencies ki koddiga difference undi akkada 3,33,40,333. so parliament ki 227 vote ekkuva vachinayi. so that anyway kontamandi people have their own choice, so some people might not have voted. ఇది దిస్ కమ్స్ టు అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నౌ దాంట్లో కూడా మేము చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32.
లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్.